గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థాగత నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం సమన్వయ శాఖల అధికారులతో ఒక ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో వాయు కాలుష్యంపై జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కాలుష్య నియంత్రణ మండలి ఆర్ఎంసీ రవాణా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ వాయు కాలుష్యమును సమర్థవంతంగా నివారించడంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అందజేసే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆచరణలో పెట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. వాయు కాలుష్యము తెలుసుకునేందుకు చేపడుతున్న చర్యలపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. జైపూర్, న్యూఢిల్లీ తదితర నగరాల్లో వాతావరణ కాలుష్య నియంత్రణకు అమలు చేస్తున్న తీరుపై చర్చించడం జరిగింది. వాహనాల నుంచి కాలుష్యం వలన వ్యర్థ పదార్థాలు సాంప్రదాయ పద్ధతిలో కాకుండా కాల్చివేయడం, ముఖ్యంగా నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందన్నారు. అదే సమయంలో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద మీరు అన్నట్టు గ్రామ పంచాయత్ లెవెల్కి వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఫండింగ్ అటెండ్ స్టార్ట్ అవుతుంది. సో సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు అది వెహికల్ పొల్యూషన్ దాన్ని బేస్ చేసుకుని అనుకుంటాం. ఇప్పుడు సిటీ కన్నా ఇప్పుడు ఈ మిలాన్స్ ఎక్కువ ఉన్నది దీస్ ఏరియాస్. మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియా అంతా టోటలీ డస్ట్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఈవెన్ ఇట్ ఈస్ గ్రావెల్ అయినా అట్లానే ఉంది, స్టోన్ క్రషర్స్ అయినా అట్లానే ఉంది, గ్రానైట్ అయినా అట్లానే ఉంది. మీ ప్రాజెక్ట్స్ లో యూ ఇంక్లూడ్ those areas where the industry what kind of precautions they should take, at the same time concern GPs what they should take. A small submission on we reducing of air pollution in the city. First once the city was identified as a non-attainment city, the plan was prepared in the year of 2019. Individual department యొక్క రెస్పాన్సిబిలిటీస్ దానిలో ఇష్యూ చేశారు. అంటే స్టాబుల్ బర్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కార్పొరేషన్లో ఫస్ట్ వేస్ట్ డిస్పోజల్ గురించి, అంటే సాగ్రిగేషన్, బర్నింగ్ ఆఫ్ సాయిల్ వేస్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిఎల్డి ప్లాంట్, కన్స్ట్రక్షన్ డిమాలిషన్ ప్లాంట్, అలాగే ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే ప్రమోటింగ్ ఈ వెహికల్స్, అలాగే ఇండివిజువల్ సిఎన్జి కూడా ప్రమోషన్. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న మేజర్ మిలాన్స్ గార్బేజ్ ని బర్న్ చేసేస్తున్నారు. అది ఇప్పుడు స్టార్ట్ అయింది అగ్రికల్చర్ లో. క్రాప్ రెసిడ్యూస్ ఎందుకు అలా చేస్తున్నారు? అది డికంపోజ్ అవ్వాలంటే ఇప్పుడు చెప్పండి.